నంద్యాల ఆటోనగర్ వివాదం స్థానికంగా రాజకీయ కాకరేపుతోంది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి ఫరూక్ ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. ఆటోనగర్లో ఎలాంటి అవినీతి జరగలేదని కుండబద్దలు కొట్టారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్, ఆడిటర్ల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించామని, అందులో అక్రమాలు జరగలేదని అధికారులు నిర్ధారించారని గుర్తు చేశారు. కష్టజీవుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు లబ్ధిదారులు ఇతరులకు విక్రయించుకోవటం వల్లే ఈ వర్గపోరు వివాదాలు తలెత్తాయని స్పష్టం చేశారు. ఆటో నగర్ కూడా మీకు అందరికీ తెలుసు. 1996లో వాళ్ళు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చారు. కాబట్టి ఆటో నగర్ వీడు అమ్ముకుంటే వాడు అమ్ముకుంటే వాళ్ళ మీద పిటిషన్లు పెట్టుకుంటారు. అది మీ సొంత ప్రాపర్టీ, మీరు రిజిస్టర్ చేసి ఇచ్చేసాం. మీరు అమ్ముకుంటారు, పెట్టుకుంటారు, ఏం చేసుకో మాకు సంబంధంలే. కానీ పేపర్ల దగ్గర పోయేది, పోలీసుల దగ్గర పోయేది, సిఐ దగ్గర పోయేది, కలెక్టర్ దగ్గర పోయినా సిఐ గారు ఎక్కువ దాన్ని మీరు అనవసరంగా ఎలా తెచ్చుకుంటుకొని చేసుకోకరి. ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని బేస్ చేసుకునే రాష్ట్రంలో ఆటో నగర్లు ఇవ్వాలంటారు ఆయన. ఎక్కడైతే ఎందుకంటే ఆటో నగర్లు ఎక్కువగా మైనార్టీ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనే అభిమతం ఆయన. ఆటో నగర్లు డెవలప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తా ఉంది, ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి నిధులు చేయడం కూడా డబ్బులు రావాలి. ఆటో నగర్ చాలా పెట్టండి. సరిగ్గా ఇదే సమయంలో ఆటోనగర్ అవినీతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్థానిక సిఐ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి పోరాటం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంత్రి ఫరూక్ అవినీతి జరగలేదని ప్రకటించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆటోనగర్ వాసులకు న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కొందరి దగ్గర డబ్బులు తీసుకుని స్థలాలు కేటాయించలేదని ఆరోపించారు. చీటింగ్ కేసు పెట్టాలని అధికారులకు చెబితే పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతా ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెట్టామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు.